నమస్తే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు చేసిన వ్యవహారం ఏదైతే ఉందో తప్పనిసరిగా శిక్ష పడాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఈరోజు పంజాగుట్ట సర్కిల్ దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, మహిళా నేతలు అందరూ కూడా ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మరి బండి సంజయ్ కొడుకు సంబంధించిన వ్యవహారం రోజు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సో ఇప్పుడు నిన్న హాజరవ్వాల్సింది ఇంకో 2 రోజులు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. సో ఎట్లా చూస్తా ఉంది అంశాన్ని, ఏం చెప్తారు అసలు? అది తప్పు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు రోజు రోజుకు గడుపుతా ఉండ్రు. దీంట్లోనే అర్థమైంది బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు, బండి కాపాడడం ప్రయత్నం చేస్తుండు. నీ బండి ఎక్కించినా, నువ్వు బండి కింద పెట్టుకున్నా ఎవరు ఈ ప్రజలు వదలరు. ఎందుకంటే నువ్వు తప్పు చేసి నీ కొడుకు, నా కొడుకు ఏ తప్పు చేయలేదని నువ్వు అనుకుంటున్నావు. అది నువ్వు హైకోర్టుకి వెళ్ళినప్పుడే నువ్వు నీ కొడుకు తప్పు చేసినట్టే. నువ్వు కేంద్ర గవర్నమెంట్కు చెప్పులు మోసి అమిత్ షా మోడీ దగ్గర పోయి సంకనాక్తాను. కొడుక నిన్ను ఎవరు వదిలిపెట్టరు, నీ కొడుకును వదిలిపెట్టరు. ఇప్పుడు బాధ్యత కుటుంబం ఎవరు ఉన్నారో వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళ మీద ఏమైనా ఇబ్బంది గురి చేస్తే తెలంగాణ రాష్ట్రం ఊరుకోదు. ఎందుకంటే ఇది పోరాటాల గడ్డ. ఇప్పుడు అంటుండ్రు మీ బీఆర్ఎస్లకు పని లేదంటే మా బీఆర్ఎస్లకు పని ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్లను రక్షించాలనే ముందుకు వచ్చినాము. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో అమిత్ షా ప్రియాంక అనే పిల్లకు, అనుష అనే పిల్లకు వాళ్ళకు ఆస్తి తగాదులతోనే 4 చంపి బాయిలేస్తే, అదే సజ్జనర్ సార్ ఉన్నప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ అదే బాయిలేశారు. మరి అదే ప్రియాంక రెడ్డికి రేప్ చేసి మర్డర్ చేసినప్పుడు మరి 4 పేదవాళ్ళని తీసుకొచ్చి ఏ విచారం చేయకుండా మీరు ఎన్కౌంటర్ చేసినప్పుడు మరి వీనికి ఎందుకు విచారము? వీడేమన్నా డబల్ పుట్టిండా, త్రిబుల్ పుట్టిండా బండి సంజయ్కు? అంటే కేంద్ర గవర్నమెంట్ పుట్టిండా? ఇప్పుడు అంటేనట మా పార్టీ, మా కుటుంబం సమస్య అంటే, అరే కుటుంబం అంటే నీ అక్కకు బిడ్డనో, నీ చెల్లె బిడ్డనో రేపు చేస్తే నీ కుటుంబం అవుతుందిరా. అది మా తెలంగాణ బిడ్డ, నువ్వు కరీంనగర్, మా హైదరాబాదు, మీ కుటుంబం ఎట్లయితుంది? అసలు నేను తప్పే చేయలేదు, అంతా హనీ ట్రాప్ పేరిట నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తాను, రాజకీయంగా వాడుకుంటా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. హనీ ట్రాప్ అంటారు. ఓకే, మేము దాన్ని నీ కోసమే అనుకుంటున్నాం. హనీ ట్రాప్ ఉన్నప్పుడు నువ్వు హైకోర్టుకి ఎందుకు పోయినావు? నీ కొడుకు 3 రోజులు స్విచ్ ఆఫ్ పెట్టి, బిర్యానీలు పెట్టి, ఏసీ గదిలలో ఢిల్లీలలో ఎందుకు వండబెడుతున్నావు? అది హనీ ట్రాపే. హనీ ట్రాప్ అయితే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చదువుకొని ఒక డీసీపీ, ఏసీపీ కావాలంటే వాళ్ళు నిద్ర లేని రోజులు ఉంటాయి, వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. ఏ సెక్షన్ ఎట్లా పెట్టాలి, ఏ పాయింట్ అప్ ఎట్లా పెట్టాలి వాళ్ళకి తెలియదా? కేసు బుక్ చేసేటప్పుడు ఎవరైనా వాళ్ళకి ఏమైనా ఇచ్చిండ్రా కేసు బుక్ చేయమని? మరి వాళ్ళకు సస్పెండ్ అవుతారు కదా వాళ్ళు. మరి వాళ్ళ కేసు బుక్ చేసినప్పుడు నువ్వు కేంద్ర గవర్నమెంట్ దగ్గర పోయి హైకోర్టు పోయి కేసు పెట్టే అవసరం ఏముంటుంది? నా కేసు తప్పుదారి పెట్టాలని నువ్వు వాళ్ళ వీళ్ళ బూట్లు నాకుంటే తిరుగుతున్నావు. ఇది నీకు తెలుసు, నీ కొడుకు తప్పు చేసిండు, వాడు రౌడీ అని తెలుసు, కాలేజీ పిల్లలను కొట్టేది తెలుసు, ఆడపిల్లలను వేధించేది కూడా తెలుసు వానికి. అందుకే కాపాడుకో. వానికి చదువు రాదు సన్నాసి. ఫస్ట్ హాఫ్ రాజ్యాంగం చదవాలి, చట్టాలు చదవాలి. అడ్డదారిగా ఇంత కేంద్ర మంత్రి మూట వచ్చింది, నేను ఎవరం పడితే అట్లా మాట్లాడుతుంటే కాదు. హరిరామ హరకృష్ణ కాదు ఈ రాజ్యం. ఇది తెలంగాణలో పోరాటాల గడ్డ, అది గుర్తుపెట్టుకోమని. దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటా ఉంది, కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది, కావాలని ఇదంతా ఇష్యూ చేస్తూ ఉందని చెప్పేసి అటు కవిత కావచ్చు, చాలా మంది బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అన్ని ప్రజా సంఘాలు కలిసి వచ్చిండ్రు. ఒక నిన్న కాక నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాలు మీటింగ్ అయినాయి. స్టూడెంట్ పిల్లలకంటే వచ్చిండ్రు. బీఆర్ఎస్ ఇవాళ కొత్తగా పెట్టిందంటే మీరు అనవలసిందే. బీఆర్ఎస్ రాజకీయం చేయడం మాకు రాజకీయం అవసరం లేదు. కవితకు మరి నిద్ర పట్టకనో, నిద్ర లేవకనో, మరి పనిపాట లేకనో విమర్శిస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ దాంట్లో ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మాట్లాడితే మేము కూడా గౌరవిస్తాం. కవితక్క పిచ్చి పిచ్చి వాళ్ళతో మాట్లాడక, పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టకు. ఆ కేంద్ర గవర్నమెంట్ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి జైల్లో పాలు చేసిందో మళ్ళీ వానికే నువ్వు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదక్క. రాజకీయాల్లో లేని అబ్బాయిని రాజకీయాల్లో లాగుతా ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. మాకు ఎందుకు రాజకీయం ఉన్నోనికే భద్రాబాబు నువ్వు రాజకీయం సన్యాసి చేయరా అని అంటున్నాం. వాని ఇంకా రాజకీయాలు ఎందుకు లాగుతావని అయ్యకే రాజకీయం తెలియదు. మేము వానేందుకు లాగుతాం? తమ్మి లాగడానికి వద్దని అంటున్నాం. మేము రాజకీయం చేయట్లేదు, దీనివల్ల మాకు వచ్చే లాభం లేదు. నువ్వు కూడా ఒక ఆడపిల్లవు, నువ్వు కూడా న్యాయం చేయక్క. నేను అంటున్నా, ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు, కొండ సురేఖను అది సీతకు ఉన్నది, ఇవి శిశు శాఖ మంత్రి. అక్క నువ్వు శిశు శాఖ మంత్రి, మహిళల కోసం మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడేది శిశు శాఖ మంత్రి. దేవశాఖ మంత్రి కొండ సురేఖ ఉంది. మరి నువ్వు దేవుని మీద ఒట్టేసి మన పిల్లలకు న్యాయం చేయాలి కదా. రేపు భవిష్యత్తులో నేను భుజాల మీద ఎత్తుకొని మేమే కదా మోసేది, మా ఓట్ల ద్వారానే కదా మీరు రాజ్యం వేయలేదు. అది ఎందుకు గుర్తించుకోవట్లేదు? ఒక పక్క బాధితురాలు నాపై అత్యాచారం జరిగింది అని చెప్పేసి పోక్సో కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ పోతే అమ్మాయి మీద రిటర్న్ హనీ ట్రాప్ కేసు పెట్టిల్లు కదా. సో ఎట్లా చూడొచ్చు మరి? అంటే ఇది డబ్బు అహంకారం, డబ్బు మదం అహంకారము, పదవి అహంకారం. ఈ 3 డబ్బు, పదవి, అహంకారం.
వీడితోనే అమ్మాయిని బెదిరించాలనుకున్నారు. ఆ తల్లి ఎవరో ధైర్యంగా నిలబడ్డది. ఆ అమ్మాయిని కూడా మేము ధైర్యంగా అండదండంగా ఉంటాము. ఖబర్దార్ ఒకటే, ఆ ఆడపిల్ల ఫ్యామిలీ కుటుంబంలో ఎవరు జరిగినా, ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, గతంలో యుద్ధాలు చేసి మళ్ళీ బలిదానాలు చేసి తెలంగాణ ఎట్లా చదువుకున్నామో అది మేము చూపిస్తాం. అసలు ఎక్కడ మా బీఆర్ఎస్ ఊడ్చుకోవట్లేదు. మేము మహిళలమే, మహిళలము. బీఆర్ఎస్ ఎక్కడ తీరా రంగు బుద్దడానికి? మేము మహిళలకు సపోర్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.